Gujarat's #1 engineering university, Sankal Chand Patel University, 9642706257. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. అమెరికా వెళ్లే వారి కళ గ్రీన్ కార్డ్ సాధించడం. గ్రీన్ కార్డ్ వచ్చిందంటే అమెరికా పౌరసత్వం వచ్చినట్టే. డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీయులకి చుక్కలు చూపిస్తున్నారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఈ గ్రీన్ కార్డ్ కి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గ్రీన్ కార్డ్ ఉందంటే ఇక శాశ్వతంగా అమెరికాలో ఉండొచ్చు అనుకోవడం, ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నాతో పాటు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. ముందుగా గ్రీన్ కార్డ్ అంటే ఏంటి, విదేశీయులకి గ్రీన్ కార్డ్ ఎప్పుడు వస్తుందో చెప్పండి. ఓకే, టిపికల్గా ఇమిగ్రెంట్ కంట్రీస్ వరల్డ్ వైడ్ ఎనీ ఇమిగ్రెంట్ కంట్రీలో ప్రొసీజరల్గా ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే ఎంప్లాయ్మెంట్ వర్క్ పర్మిట్స్, తర్వాత ఎడ్యుకేషనల్ వీసాస్, తర్వాత ఈ కంట్రీకి వేరియస్ డిప్లొమాటిక్ కానీ ఎక్స్చేంజింగ్ ఆఫ్ నాలెడ్జ్ కోసం కానీ వేరియస్ వీసా టైప్స్ ఉంటాయి. బట్ కొన్ని ఏదైతే వర్క్ పర్మిట్ ఇస్తారో అక్కడికి వెళ్ళాక వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని టెంపరీ అంటారు. టెంపరీ తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేయాలి. ఎవెన్చువల్గా పర్మనెంట్ చేస్తుంది. మనం ఇప్పుడు అమెరికాని తీసుకుంటే మన వాళ్ళు ఎక్కువ మెజారిటీ F1 వీసా మీద స్టూడెంట్కి వెళ్తారు. దాని తర్వాత వాళ్ళు మెల్లిగా దే విల్ కన్వర్ట్ ఇంటూ H1B. ఓపీటీ టైం అయిపోయాక లాటరీలో H1 వస్తుంది. H1 6 years ఉన్న టైంలో దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ గ్రీన్ కార్డ్. ఇది ఎంప్లాయ్మెంట్ గ్రీన్ కార్డ్ అంటారు. ఎంప్లాయ్మెంట్ గ్రీన్ కార్డ్ కాకుండా అమెరికా వేరియస్ టైప్స్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ కూడా ఇస్తాయి. సో టెంపరీ వీసాస్, పర్మనెంట్ వీసాస్, గ్రీన్ కార్డులోనే పర్మనెంట్ వీసాస్ అని కూడా అంటారు. సో అందులో ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక అమెరికన్ సిటిజన్ ఎవరినైనా పెళ్లి చేసుకుంటే, ఎనీబడి నాన్ యూఎస్ సిటిజన్ పెళ్లి చేసుకుంటే దాన్ని ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ అంటారు. అది టిపికల్గా అమెరికాలో అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ చేయవచ్చు, లేదంటే ఫారెన్ నేషనల్ అంటే వేరే కంట్రీలో వెళ్ళి పెళ్లి చేసుకొని వస్తే తీసుకురావడానికి దానికి కాన్సులర్ ప్రాసెస్ మెథడ్లో తీసుకొస్తారు. సో ఇక్కడ I-130 మ్యారేజ్ బేస్డ్ ఫైల్ చేసి, అంటే ఫ్యామిలీ ఏలియన్ రిలేటివ్ ఫైల్ చేసిన తర్వాత ఎవెన్చువల్గా నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్, కంట్రీలో ఉంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ చేస్తారు, కంట్రీ లేకపోతే బయట ఉంటే కాన్సులర్ ప్రాసెస్ రూపకంగా తీసుకొస్తారు. ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డులు ముంబై కాన్సులేట్ని వాడుతుంటారు. సో అందులో అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అంటే మెజారిటీగా మన ఐటీ ప్రొఫెషనల్స్ అంతా ఎంప్లాయ్మెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది. సో H1 డ్యూరింగ్గా ఉన్నప్పుడు ఒక పర్మ్, అంటే అక్కడున్న టెక్నాలజీలో కానివ్వండి, వేరియస్ స్కిల్డ్ లేబర్ ఏరియాలో కానీ మాకు ఈ పీపుల్ లేరు, సో అందువల్ల మీరు అప్లై చేసుకోవచ్చు అని ఒక ఎలిజిబిలిటీ ఇస్తారు. సో మన వాళ్ళు టిపికల్ మనకి H1 కాబట్టి చెప్తే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి, సో H1 వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక పర్మ్ ప్రాసెస్ ఉంటుంది. అది ఒక 3 step ప్రాసెస్ గ్రీన్ కార్డ్ ఇవ్వడం అనేది. సో పర్మ్ అంటే అది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్తోని ఒక ప్రొసీజరల్గా వాళ్ళ నోటిఫికేషన్ వేయించి, అక్కడ అమెరికన్ ఎంప్లాయ్మెంట్ ఈ పర్టికులర్ స్కిల్ ఏరియాలో, ఇప్పుడు జావా ప్రోగ్రామింగో ఇంకేదైనా ప్రోగ్రామింగ్స్ టెక్నాలజీ సైడ్ అక్కడ లేరు రిసోర్సెస్, ఈ పర్సనే తప్పకుండా మ్యాచ్ అవుతారు అని చెప్పేసి వాళ్ళ రిక్వైర్మెంట్కి, ఆ కంపెనీ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతారని చెప్పి పర్మ్ త్రూ పర్మ్ సిస్టమ్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ద్వారా Step 1 కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి Step 2. Step 2లో I-140 అంటారు. అంటే ఇదేంటంటే USCIS, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అయితే అది డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చిన USCIS ద్వారా చేస్తారు. USCISలో ఏం చెప్తారంటే ఆ 140లో ఈ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్కి దేర్ రెసిడెన్షిప్ కెన్ బి పర్మనెంట్లీ గివ్ దెమ్ అని పెడతారు. 140 అప్రూవ్ అయ్యాక అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ విత్ ఇన్ ద కంట్రీ 485 రూపకంగా చేస్తారు. ఇవన్నీ యూజువల్గా ఫామ్స్ అన్నట్టు. I-140 ఈజ్ ఎ ఫ్రామ్, 485 ఫామ్. పర్మ్ అనేది అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ప్రాసెస్. సో ఇది ఎంప్లాయ్మెంట్ సైడ్ ప్రొసీజర్. సో ఇందులో ఇష్యూస్ ఉంటాయి, దాన్ని మళ్ళీ అడ్రస్ చేస్తుంటాము. అయితే ఇది టెక్నాలజీకే కాకుండా, సివిల్కే కాకుండా, డాక్టర్స్కే కాకుండా వేరియస్ పీపుల్కి ఇది ఉంటుంది. ఇది కాకుండా డైవర్సిటీ వీసాస్ అని ఉంటాయి. డైవర్సిటీ వీసాస్ కూడా వరల్డ్ వైడ్ సమ్ కంట్రీస్ వాళ్ళకి లెస్ ప్రజెన్స్ ఉన్న కంట్రీస్, అమెరికాలో ఇప్పుడు ఇండియా, చైనా, మెక్సికో వాళ్ళకి ఉండవు. ఎందుకంటే బికాజ్ దే ఆర్ ఆల్రెడీ దే ఆర్ ఇన్ వేరియస్ వీసాస్, వేరియస్ గ్రీన్ కార్డ్ టైప్స్. వీళ్ళకి డిలే ఉంది. ఇప్పుడు గ్రీన్ కార్డులు ఇవ్వడానికి డిలే ప్రాసెస్లో మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ కూడా డిలే ఉంది. తర్వాత ఇంకొక మెథడ్ ఏంటంటే EB-5 అని మీరు వినుంటారు. ఇట్ ఈస్ అన్ ఇన్వెస్టర్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్. అది కూడా సో ఏ పర్సన్ హూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ రీజనల్ సెంటర్. అమెరికాలో ఎక్కడైతే 10 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారో దాన్ని రీజనల్ సెంటర్ అంటారు. అక్కడ వెళ్ళి వాళ్ళు రీజనల్ సెంటర్లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని EB-5 కేటగిరీ కింద వాళ్ళకి ఫ్యామిలీకి మొత్తానికి గ్రీన్ కార్డ్ ఇస్తారు. దట్ ఈస్ ఆల్సో సమ్ ప్రొసీజరల్గా.
సో వేరియస్ అంటే నేను అనేది అమెరికాకు వచ్చే వాళ్ళకి ఒక సిస్టమ్ అని కాదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మన పూజారులు వస్తారు అక్కడికి, R1 వీసా మీద వస్తారు, రిలీజియస్ వీసా వచ్చి టెంపుల్లో పెర్ఫామ్ చేస్తారు కదా, వాళ్ళని కూడా మళ్ళీ ఎవెన్చువల్గా వాళ్ళకు కూడా గ్రీన్ కార్డులు ఇస్తారు. సో అంటే ఇది ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డు, ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డు, తర్వాత ఈ డైవర్సిటీ బేస్డ్ గ్రీన్ కార్డు అండ్ బిజినెస్ బేస్డ్ గ్రీన్ కార్డు. ఇప్పుడు ఇన్ని టైప్స్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ ఉన్నాయి. ఇంకా వేరియస్ ఏరియాస్లలో కూడా ఎక్కడెక్కడైతే పాసిబిలిటీ ఉందో అక్కడ గ్రీన్ కార్డులు వస్తాయి. వచ్చిన గ్రీన్ కార్డ్స్కి పర్మనెంట్ రెసిడెంట్ అంటారు. వన్స్ దే గెట్ ద గ్రీన్ కార్డు, అప్పటి నుండి వాళ్ళది ఇది టెంపరీ నుంచి దే బికమ్ పర్మనెంట్. ఒకసారి గ్రీన్ కార్డు వచ్చాక మళ్ళీ 3 ఏళ్ళకి కానీ 5 ఏళ్ళకి కానీ వాళ్ళ డ్యూరేషన్ టైంతో బట్టి వాళ్ళకి దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై న్యాచురలైజేషన్ సిటిజన్షిప్. ఇప్పుడు రెగ్యులర్గా బై బర్త్ సిటిజన్షిప్ వేరు, న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ వేరు. సో ఈ ప్రొసీజర్గా మనం అప్లై చేస్తే దానికి ఒక 1 ఇయర్ అట్లా 8 months to 1 year వేరియస్ సిటీస్ని బట్టి, కొన్ని జియోగ్రఫికల్గా అమెరికాలోనే జియోగ్రఫికల్గా ఉండి సర్వీస్ సెంటర్ వాల్యూమ్ ఆఫ్ ద కేసెస్ని బట్టి కొందరికి 6 months రావచ్చు, కొందరికి 1 year రావచ్చు, కొందరికి 1.5 years రావచ్చు. ఈ ప్రాసెస్లో ఈ గ్రీన్ కార్డు టు సిటిజన్షిప్కి వచ్చే దానిలో దే డూ నంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ చెక్స్. ఎందుకంటే వన్స్ దే గివ్ ద సిటిజన్షిప్ అది చాలా కాంప్లెక్స్ కాబట్టి ఇంటర్వ్యూయింగ్ ప్రాసెస్ ఉంటుంది సిటిజన్షిప్కి ఇచ్చే ముందు. దానికంటే ముందు ఎకనామిక్గా చెక్ చేస్తారు, ఫైనాన్షియల్గా చెక్ చేస్తారు, అదేవిధంగా క్రిమినల్ ఇంటెంట్ ఉందో చెక్ చేస్తారు. గ్రీన్ కార్డ్ టైంలో వాళ్ళకి ఇమిగ్రేషన్ ఇష్యూస్లో ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తారు. వాళ్ళకి బ్లడ్ వర్క్ చేపిస్తారు, ఫింగర్ ప్రింటింగ్ చెక్ చేసుకుంటారు. ఇవన్నీ చేపించాక యూఎస్ సిటిజన్షిప్ ఇస్తారు. సో టిపికల్గా ఇట్స్ అ ప్రొసీజర్. H1 అయినా, గ్రీన్ కార్డ్ అయినా, న్యాచురలైజేషన్ సిటిజన్ అయినా కంట్రీ బయటికి వెళ్ళి లోపలికి వస్తుంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. టిపికల్గా CBP ఆఫీసర్ అంటారు, కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్. ఆ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఫ్లైట్ దిగేసి వచ్చేసరికి మనకి విండో ఉంటుంది కదా, విండో దగ్గర వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ అడుగుతారు. ఇంటర్వ్యూలో వాళ్ళకి ఏదైనా కన్సర్న్ ఉంది అని అనుకుంటే, అంటే వాళ్ళ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో జెన్యున్గా ఉండి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చెక్లో వాళ్ళు వ్యాలిడేట్ అయ్యి బాగుంది అనుకుంటే వాళ్ళని లోపలికి రాణిస్తారు. ఇన్ కేస్ దే అబ్జర్వ్ సంథింగ్ yellow ఆర్ రెడ్ ఇన్ సిగ్నల్స్, దెన్ టిపికల్గా ఏం చేస్తారు, సెకండరీ ఇన్స్పెక్షన్కి తీసుకెళ్తారు. సెకండరీ ఇన్స్పెక్షన్కి తీసుకెళ్ళి వాళ్ళని ఇంకా మోర్ థరో చెక్స్ చేస్తారు. ఆ థరో చెక్స్లలో వాళ్ళ కంట్రీ ఇంట్రెస్ట్, అంటే నేషనల్ ఇంట్రెస్ట్, టెర్రరిజం, నేషనల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్లో వయలేషన్స్ ఉంటే, ఇమిగ్రేషన్ వయలేషన్స్ అని ఉంటే, ఎంప్లాయ్మెంట్ వయలేషన్స్ ఏదైనా ఉంటే, కంట్రీలో ఏమైనా క్రిమినల్ ఇంటెంట్ ఉంటే, దెన్ దే విల్ పుట్ దెమ్ క్యాన్సలేషన్స్. అది H1 కానివ్వండి, F1 కానివ్వండి, గ్రీన్ కార్డ్ రిలేటెడ్ కానీ ఆర్ ఎనీథింగ్ ఇఫ్ దట్ రిలేటెడ్ ఏ ఐటమ్స్ ఉన్నా కూడా ఒకవేళ వయలేషన్స్, బిగ్గర్ వయలేషన్స్ ఉంటేనే వాళ్ళని క్యాన్సిల్ చేస్తారు. ఒక ఇమ్మిగ్రెంట్ అమెరికాలో ఎన్ని ఇయర్స్ ఉంటే గ్రీన్ కార్డ్ వస్తుంది? గ్రీన్ కార్డ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్లో ఇప్పుడు చాలా ఏళ్ళు అయితే తప్ప ఇండియన్స్కి, మనం ఇండియన్ కాంటెక్స్లో ఆలోచిస్తే అది లాంగ్ టైం ఉంది. 10 ఏళ్ళు పట్టవచ్చు, 15 ఏళ్ళు పట్టవచ్చు. ఎందుకంటే వెయిట్ లిస్ట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మన పాతకాలంలో మనకి ఇక్కడ మనం డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఎన్రోల్ చేసి వస్తే ఎలిజిబుల్ ఉన్నప్పుడు మనకి ఎంప్లాయ్మెంట్ లెటర్లు ఎట్లా వస్తాయో, ఇవాళ మనం ప్రయారిటీ డేట్లో రిజిస్టర్ అయి ఉంటే దేనికి ప్రయారిటీ డేట్ కరెంట్ అయినప్పుడు USCIS ఓపెన్ అప్ చేసి ఇస్తుంది. వన్స్ గ్రీన్ కార్డ్ వస్తే సెవరల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే వరల్డ్ వైడ్ ట్రావెల్ చేయడానికి కొన్నిటికి వీసాలు లేకుండా, కొన్నిటికి వీసా అని అరైవల్ ఉండడం, తర్వాత గ్రీన్ కార్డ్, అమెరికన్ గ్రీన్ కార్డ్ బేస్డ్ మీద చాలా కంట్రీస్లలో కూడా దే వెల్కమ్ బిగ్ టైం అన్నట్టు. అంటే టూరిజంకి వెళ్ళినా కానీ, ఎంప్లాయ్మెంట్ రూపకంగా వెళ్ళినా కానీ, విజిటింగ్ రూపకంగా వెళ్ళినా, తర్వాత స్టూడెంట్గా రూపకంగా వెళ్ళినా కానీ అమెరికన్ గ్రీన్ కార్డు దే హ్యావ్ లాట్ ఆఫ్ వాల్యూస్. సమ్ ఆఫ్ ద కంట్రీస్ దే డోంట్ ఆస్క్ వీసాస్, సమ్ ఆఫ్ ద కంట్రీస్ వీసాలో ఆన్ అరైవల్ ఇస్తారు. ఈ వీసాస్ వచ్చాయి ఇప్పుడు అంతా, ఎవ్రీథింగ్ ఈజ్ ఈ వీసాస్. సో ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. అమెరికాలో గ్రీన్ కార్డులో ఉన్న వ్యక్తి ఎవరైనా జాబ్ లూజ్ అయితే వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ఇస్తుంది. ఇది H1B వాళ్ళకు ఉండదు. సో గ్రీన్ కార్డ్ నుంచే వాళ్ళు ద కంట్రీ ఓన్ దట్ ఇండివిజువల్, దట్ బెనిఫిషరీ గ్రీన్ కార్డ్ వచ్చాక. అంతకంటే ముందు వాళ్ళు నాన్ ఇమ్మిగ్రెంట్ ఏలియన్ అంటారు. ఇప్పుడు ఏమంటే ఇమ్మిగ్రెంట్ ఏలియన్స్ అంటారు. సో దే ఆర్ పర్మనెంట్ టు ద కంట్రీ. సో వెల్కమ్ టు దట్ కంట్రీ అని చెప్పి వీళ్ళని బాగా టేక్ కేర్ చేస్తారు. జాబులు వెళ్ళినా కూడా మళ్ళీ వాళ్ళు ఏదైతే జాగ్రఫీ వేరు, వాషింగ్టన్ డీసీలో ఉన్నారా, కాలిఫోర్నియాలో ఉన్నారా, అట్లాంటాలో ఉన్నారా, లేకపోతే రూరల్లో ఉన్నారా, వాళ్ళ బేస్డ్ బట్టి వాళ్ళకు అమౌంట్ సెట్ చేస్తారు. వాళ్ళకి రెమ్యునరేషన్ వాళ్ళ శాలరీని బట్టి పర్ మంత్ ఇస్తారు. అది మళ్ళీ అది కూడా నెంబర్ ఆఫ్ మంత్స్ ఇస్తారు. అది దాన్ని రెన్యువల్ చెప్పవచ్చు మళ్ళీ. సో దట్ ఈస్ అన్ గ్రేట్ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ట్రావెల్ అడ్వాంటేజ్ ఉంది, ఎంప్లాయ్మెంట్ అడ్వాంటేజ్ ఉంది, మనం కొద్దిగా హ్యాపీగా ఉండొచ్చు, అంటే స్ట్రెస్ ఉండదు. గ్రీన్ కార్డ్ హోల్డర్ అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు కూడా. అయితే ఎలాంటి కండిషన్స్లో గ్రీన్ కార్డ్ని క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు ఇంకొకటి, గ్రీన్ కార్డ్ వచ్చాక వాళ్ళు 6 months ఆ కంట్రీలో నివసించాలి, తర్వాత ట్యాక్సెస్ ఫైల్ చేయాలి. ఈ 6 months కాకుండా వాళ్ళు కంట్రీ బయటికి వెళ్ది ఫారెన్ కంట్రీలో ఉంటే దానికి ఏంటంటే పర్ యానం రెసిడెన్సీ లిమిట్ అంటారు అన్నట్టు. రెసిడెన్సీ కండిషన్స్ ఉంటాయి.
రెసిడెన్సీ కండిషన్స్ వయలేట్ చేస్తే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వచ్చేటప్పుడు క్వశ్చన్ ఇస్తారు, వై యు ఆర్ దేర్ అవుట్ సైడ్ ద కంట్రీ ఫర్ మోర్ దాన్ 6 months. అక్కడ ఏదైనా కన్విన్సింగ్ ఆన్సర్ వచ్చిందనుకోండి, దే లెట్ యూ ఇన్సైడ్ ద కంట్రీ. ఇది రిపీట్గా చేస్తున్నాం అనుకోండి, దెన్ అబ్జర్వ్ చేస్తాడు, మేము మీకు మా కంట్రీకి గ్రీన్ కార్డ్ ఇచ్చిన పర్పసే మీకు కంట్రీలో ఉండటానికి, పర్మనెంట్గా ఎంప్లాయ్మెంట్ చేయడానికి, అండ్ యూ మేక్ గుడ్ లైఫ్ ఆఫ్ ఇట్. తర్వాత యూ పే ట్యాక్సెస్, ఎండ్ ఆఫ్ ద డే ద ట్యాక్సెస్, బికాజ్ యూ ఆర్ ఎక్సెంప్లరీ స్కిల్డ్ వర్కర్, యూ ఆర్ ఎక్సెంప్లరీ బెనిఫిషరీ టు ద కంట్రీ, బెనిఫిట్ టు జాబ్ డ్యూటీస్ కానీ ఏంటిది ఉంటుంది కాబట్టి మేము పిలిచాము. మళ్ళీ ఇది వయలేషన్ అవుతుంది, ఎందుకంటే మీరు ఇఫ్ యూ ఆర్ అవుట్ ఆఫ్ ద కంట్రీ దీన్ని యూజ్ చేసుకుంటే అంటే మిస్యూజ్ చేస్తున్నట్టు అన్నట్టు. మిస్యూజ్ చేస్తే వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ అని పొలైట్గా అడుగుతారు. ఇది అక్కడ వాళ్ళు కన్విన్సింగ్ ఆన్సర్ రాలేదనుకోండి, సో దెన్ దే హ్యావ్ రైట్ టు క్యాన్సల్. సో తర్వాత ఇంటెంట్ ఇస్తారు, ఫస్ట్ టైమే చేయరు, మెజారిటీ ఆఫ్ ద టైము వార్ని చేస్తారు. ఇఫ్ యూ డూ దిస్ ప్యాటర్న్ అంటే ఇట్లా కంటిన్యూగా మీరు కంట్రీ బయట వెళ్ళి మోర్ దాన్ 6 months ఉండడం కానీ, తర్వాత ట్యాక్స్ పే చేయకుండా ఉండడం కానీ, ఇటువంటివి ఉంటే వయలేషన్ ఆఫ్ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ ఉంటే ఫస్ట్ టైంకు వార్ని చేస్తారు, డోంట్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ యూ నో ద వాల్యూ ఆఫ్ ద గ్రీన్ కార్డ్, యూ షుడ్ రెస్పెక్ట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ దట్ గ్రీన్ కార్డ్ అని చెప్తారు. ఒకవేళ అయినా వినకపోతే దాని సబ్సిక్వెంట్ ఇంటర్వ్యూలలో దాన్ని దే హ్యావ్ రైట్ టు క్యాన్సల్. అప్పుడు ఏమంటారంటే ఈ గ్రీన్ కార్డ్ ఎందుకు, నువ్వు వీసా అంటే ఇట్లా వచ్చిపోతున్నావు కాబట్టి యూ బికమ్ యాజ్ అన్ మియర్లీ ఎ విజిటర్, సో టేక్ ఏ B1 B2 వీసా తీసుకొని రమ్మని చెప్తారు. అంటే అంత మంచి గైడ్ చేస్తారు. ఇట్స్ నాట్ దట్ రావడంతో రూడ్గా ఐఎమ్ క్యాన్సలింగ్ అండ్ యూ నీడ్ టు లీవ్ ద కంట్రీ అని ఏం చెప్పరు. సో మెజారిటీ ఆఫ్ ద టైం వార్న్ చేస్తారు. ఇంకా ఎక్సెప్షనల్గా వాళ్ళకి అక్కడ వయలేషన్ ఉండి ఇప్పుడు ఫారిన్ కంట్రీకి వెళ్ళి టెర్రరిస్ట్ ట్రైనింగ్ తీసుకొని వస్తుండ్రో, లేకపోతే కంట్రీ సెక్యూరిటీ ఇంట్రెస్ట్కి అగనిస్ట్గా ఫారిన్ కంట్రీలో వర్క్ చేసేయడం కానీ, లేకపోతే హోమ్ ల్యాండ్లో కూడా చేయడం కానీ, దట్స్ ద రీజన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వచ్చింది అమెరికాలో, బికాస్ ఆఫ్ ఆల్ ద వయలేషన్స్ హ్యాపెనింగ్ రిలేటెడ్ టు ద నేషనల్ సెక్యూరిటీ. సో అక్కడ దే డోంట్ కాంప్రమైజ్ అన్నట్టు. ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దే హ్యావ్ ఎ రైట్ టు క్యాన్సిల్ ద గ్రీన్ కార్డ్. గ్రీన్ కార్డ్ ఉంది అంటే చాలు హాయిగా లైఫ్ లాంగ్ అమెరికాలో ఉండొచ్చు అని గుండెల మీద చేసుకొని హాయిగా ఉంటూ ఉంటారు చాలా మంది. కానీ ఈ మధ్య అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ చేసిన కామెంట్స్ మీరు చూసి ఉండొచ్చు. అయితే ఆ గ్రీన్ కార్డ్ వచ్చిందంటే ఇక మీదట శాశ్వతంగా అమెరికాలోనే ఉండొచ్చు అనుకోకండి అని ఆయన చెప్పడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అంటే టిపికల్గా వాళ్ళు ఏంటంటే ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, తర్వాత వార్ని చేస్తారు, తర్వాత సీరియస్ ఎగ్జిక్యూట్ చేస్తారు. మొత్తానికి ఏదో సీరియస్ గా జరగబోతోంది. అండర్ కవర్లో ఎప్పుడు కంట్రీ సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. ఆ కంట్రీకి వయలేషన్ చేసే వాళ్ళను 100% వాళ్ళు టాలరేషన్ ఉండదు. ది టాలరెన్స్, జీరో టాలరెన్స్ అంటారు చూడండి, దే విల్ 100% ఎగ్జిక్యూట్. సో దానికంటే ముందు ఈజ్ గివింగ్ సిగ్నల్స్, యూ ట్రీట్ దిస్ యాజ్ అ సిగ్నల్, అంతే కదా. ఈ సిగ్నల్స్ బేస్డ్ మీద వాళ్ళను చేయొచ్చు అనేది. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ద సిగ్నల్స్, కనుసూపులతోనే అర్థం చేసుకుంటే ఎగ్జిక్యూషన్ ఉండదు. సో బేసికల్గా గ్రీన్ కార్డ్ హ్యాస్ ద వాల్యూ, సో రెస్పెక్ట్ దట్ వాల్యూ. యాజ్ లాంగ్ యూ రెస్పెక్ట్ ద వాల్యూ, ఐ డోంట్ థింక్ ఈస్ అ బిగ్ ఇష్యూ. బట్ ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ ద వాల్యూ, దెన్ దెర్ ఇస్ అన్ ఇష్యూ ఆల్వేస్ ఎగ్జిస్టింగ్, మీ పక్కనే ఉన్నదని చెప్పడం. మీరు లాస్ట్ 25 years నుంచి అమెరికాలో ఉంటున్నారు. గ్రీన్ కార్డ్ కావచ్చు, లేదంటే అమెరికా పాలసీస్ ఎలా ఉంటాయి, అక్కడ గవర్నమెంట్ డెసిషన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు బాగా తెలుసు. సరే, ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది, మీరు చూసే ఉంటారు. ఈ 2 days బ్యాక్ గ్రీన్ కార్డ్ హోల్డర్ కి ఘోర అవమానం. స్మిత్ అనే వ్యక్తిని చాలాసేపు అక్కడే ఉంచేసి గ్రీన్ కార్డ్ ఉన్నా కానీ బాగా ఇంటరాగేట్ చేశారు. అదొకటి. దాంతోపాటు ఇంకా ఎయిర్పోర్ట్లో ఖచ్చితంగా గ్రీన్ కార్డ్ని సబ్మిట్ చేయాల్సిందే, లేదు అంటే మాత్రం మళ్ళీ క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి గ్రీన్ కార్డ్ బేస్డ్గా. ఇందులో నిజమెంత? ఒకటి అందులో ఎలా ఉంటుందంటే, గ్రీన్ కార్డ్లో ఒకటి గ్లోబల్ ఎంట్రీ అని కూడా ఉంటుంది. ఐఎమ్ గ్రీన్ కార్డ్ హోల్డర్, ఐఎమ్ నాట్ సిటిజన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో ఎవ్రీ 10 yearsకి గ్రీన్ కార్డ్ రెన్యువల్ చేసుకోవచ్చు. ది గ్రీన్ కార్డ్ ఎవ్రీ 10 years. తర్వాత ఈ మధ్య గ్లోబల్ ఎంట్రీ అని సెక్యూరిటీ అంటే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి సెక్యూరిటీ పీపుల్ అనుకుంటే వాళ్ళని ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కంట్రీకి టూ మెనీ క్వశ్చన్స్ అడగకుండా, ఈవెన్ కార్డులు అడగకుండా గ్లోబల్ ఎంట్రీ అని ఒకటి కొత్తది వచ్చింది. దీని ఐఎమ్ ఎంటైటిల్ టు దట్. నేను అప్లైడ్ ఇట్, ఐ గాట్ ద గ్లోబల్ ఎంట్రీ. సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో నేను వెళ్ళేటప్పుడు మాకు ఈ గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ అనే దానికి వేరే లైన్ ఉంటుంది. F1కి నాన్ ఇమిగ్రెంట్ వాళ్ళు వేరే ఉంటుంది, పర్మనెంట్ రెసిడెంట్స్కి వేరే ఉంటుంది, సిటిజన్స్కి వేరే ఉంటుంది. ఈ గ్లోబల్ ఎంట్రీ వాళ్ళకి కూడా దీనికి ఎలిజిబుల్ అయ్యి అప్రూవ్ అయిన గ్లోబల్ ఎంట్రీ వాళ్ళకి కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనల్ని ఒకటి కియాస్కో వస్తుంటాయి, ఇది దాంట్లో పోయి మనం ఫింగర్ ప్రింట్ పెడతాము, లేకపోతే ఐస్తోనే మెజారిటీ ఐస్తోనే టెస్ట్ చేస్తుంది. అది మ్యాచ్ అయితే దాన్ని గో అని చెప్తుంది. అక్కడ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాం. అంతకుముందు పేపర్ ప్రింట్ చేస్తారు, ఇప్పుడు ఆ పేపర్ కూడా తీసేశారు, టోటల్ డిజిటలైజేషన్ అయిపోయింది. సో అక్కడికి ఇంకా ఏమొచ్చిందంటే ఈ మధ్య ఇంకో యాప్ వచ్చింది.
యాప్లో మనమే ఫోటోలు తీసుకోవచ్చు. ఈవెన్ ఆ మెషిన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఫ్లైట్లో అక్కడ ల్యాండ్ అవడంతో ఇమీడియట్గా మనమే 4-5 పిక్చర్లు తీసుకొని ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే ఆ సిబిపి ఆఫీసర్ దగ్గర మనం వెళ్ళే లోపల ఆయనకు పాపప్ అవుతుంది. అడిగితే ఒక కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, అడిగి లోపలికి పంపిస్తారు, రమ్మంటారు. వాళ్ళకి ఏంటంటే టిపికల్గా మనం ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తూ సపోజ్ హైదరాబాద్ టు దుబాయ్ టు జేఎఫ్కి వెళ్తున్నాం అనుకోండి. దుబాయ్ నుంచి వెళ్తున్నప్పుడు ఏదైతే మన ఫ్లైట్ కంటెంట్ను అమెరికాకు రిసీవ్ చేసుకుంటారు, దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వచ్చేసరికి వాళ్ళకి స్టేటస్ చెక్ చేసి పెట్టుకుంటారు. వీళ్ళు ఇందులో ఎవరైనా క్రిమినల్ ఇంటెంట్ ఉన్నారా, ఎవరైనా టెర్రరిజం యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి వచ్చారా, ఏదైతే అమెరికా బ్యాన్ చేసిన కంట్రీలతో అసోసియేషన్స్ ఉన్నాయా, రిలేషన్స్ ఉన్నాయా, ఫోన్లలో మాట్లాడుతున్నారా, అంటే కమ్యూనికేషన్ చేయగలుగుతున్నారా, ఏదైనా వరల్డ్ వైడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి డబ్బులు ఇస్తున్నాడా, వేరియస్ రీజన్స్ మీద పట్టుకుంటారు. ఇన్ కేసు ప్రొటెస్ట్ చేశానా అంటే వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్ కంట్రీ సెక్యూరిటీ ఇంట్రెస్టా, లేకపోతే కంట్రీకి అగనెస్ట్గా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారా. అంటే డెమోక్రసీ పీస్ఫుల్ ఇంట్రెస్ట్ ఒపీనియనైజ్ చేయడంలో ప్రొటెస్ట్ చేయడం తప్పులేదు, కానీ కంట్రీ సెక్యూరిటీకి అగనెస్ట్ మనం ప్రొటెస్ట్ చేస్తున్నాం అనుకోండి, కంట్రీ ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదు అమెరికా. దే ఆర్ వెరీ సీరియస్ ఆన్ దట్ లైన్స్. అందులో వయలేషన్స్ ఎవరు చేసినా వాళ్ళకి ఏ ఇమిగ్రేషన్ స్టేటస్ ఉన్నా వెనకకు పంపించడం అనేది ఫైనల్. సో అక్కడ పంపించే క్రమంలో హ్యూమిలియేషన్స్ జరుగుతాయి, అది టిపికల్ ప్రాసెస్. దాన్ని మనం ఎగ్జాజరేషన్ చేసి చెప్పడమో లేకపోతే ఇంకో రకంగా జరగడం జరుగుతాయి. ఎందుకంటే సెకండరీ ఇన్స్పెక్షన్ చేసి తీసుకెళ్ళాక వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళ ఇష్టం. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మొన్న ఏదైతే కంట్రీ వయలేషన్ చేశారో వాళ్ళని వాళ్ళ కంట్రీలో డ్రాప్ చేయడానికి అమెరికా బయలుదేరింది. సో కొలంబియా కంట్రీ ఏమంది, మేము మా కంట్రీ వస్తే మేము వెల్కమ్ చెప్పము అది అన్నారు. ఓకే, మీరు వెల్కమ్ చెప్పకపోతే మేము గ్వాంటనమా బేకి తీసుకెళ్తా అన్నారు. అంటే ద ఇంటెన్సిటీ మేమైతే ఉంచుకోము, మేము ఎక్కడ పంపాలో మాకు తెలుసు, మీరు తీసుకుంటే వెల్కమ్ బికాస్ దే బార్న్ ఇన్ యువర్ కంట్రీ. సో దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు గో బ్యాక్ టు ద హోమ్ కంట్రీ. దిస్ ఇస్ కాల్డ్ హోమ్ కంట్రీ అడ్వాంటేజ్. సో హోమ్ కంట్రీకి వెళ్ళాలి. అది కాకుండా ఇంకా మీరు ఇంకా యాక్ట్ చేస్తా అంటే వీ నో ద రూల్స్ కదా. వెన్ వీఆర్ ఆర్గనైజింగ్ థింగ్స్ వీ నో ద రూల్స్, దెన్ వీ నో హౌ టు ఎగ్జిక్యూట్ ద థింగ్స్. ఎవరి దేశం వాళ్ళకి వాళ్ళే వద్దు అంటే అమెరికా మాత్రం ఎందుకు ఉంచుకోవాలి? కరెక్ట్. హూ వైలేటెడ్ యాజ్ లాంగ్ ఎస్ హూ ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ స్కిల్డ్ లేబర్ ఉన్న వాళ్ళని అందరినీ వెల్కమ్ చెప్తున్నాం. కానీ వెన్ యూ వైలేట్ హౌ కెన్ వీ కీప్ ఇట్? వాళ్ళు నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్లో ఉన్నారు. ఇఫ్ దే ఆర్ పర్మనెంట్ రెసిడెంట్ ఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఆర్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళంటే ఒక రకంగా ఆలోచిస్తారు. బట్ ఇక్కడ నాన్ ఇమిగ్రెంట్ ఇలియంట్ అక్కడ ఇల్లీగల్ ఉన్న వాళ్ళని మేము కంట్రీ ఎట్లా ఓన్ చేసుకుంటాం? వీ క్యాంట్ ఓన్ ఇట్, వీ హ్యావ్ టు డిపోర్ట్ దెమ్. సో ది రిపోర్టింగ్ ప్రాసెస్లో పంపిస్తే వెల్కమ్ చెప్పకపోతే దే నో వేర్ టు కీప్ దీస్ పీపుల్. ఒకవైపు బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిలేషన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ సీరియస్ గా ఉన్నారు. ఇంకొక వైపు చూస్తే గ్రీన్ కార్డ్ కి సంబంధించి జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? అసలు విదేశీయుల విషయంలో వీళ్ళ ఉద్దేశాలు ఏంటంటారు? అంటే కంట్రీది ఇలా టిపికల్గా హౌ యూ ఇంటర్ప్రిటేస్ ఇమిగ్రేషన్లో వి సింప్లిఫై బేసికలీ వీ హ్యావ్ ఎ లా ఆఫీస్ కాబట్టి వీ నో అండర్స్టాండింగ్ ఏంటంటే ఎక్కడైతే మీకు బెనిఫిట్స్ ఇస్తామో, ఎక్కడైతే మీరు వయలేట్ చేస్తారో దానికి రిపర్కేషన్ కూడా మీరే భరించాల్సి వస్తుంది. వెన్ యూ ఎంజాయ్ ద ఫ్రీడమ్, వెన్ యూ ఎంజాయ్ ద బెనిఫిట్స్, వెన్ యూ మేక్ మిస్టేక్స్ యూ నీడ్ టు దానికి పెనాల్టీస్ కూడా పే చేయాల్సి వస్తుంది. వెదర్ ఇట్ ఈస్ అ ఫైనాన్షియల్ పెనాల్టీ, వెదర్ ఇట్ ఇస్ ఇమిగ్రేషన్ పెనాల్టీ, వెదర్ ఇట్ ఇస్ అ డిపోర్టేషన్ పెనాల్టీ, వెదర్ ఇట్ ఇస్ అ క్రిమినల్ పెనాల్టీ. యూ గెట్ ఇట్ కదా. సో వెన్ యూ హ్యావ్ అ గ్రేట్ క్రెడెన్షియల్స్ వీ రెస్పెక్ట్ దెమ్ ఆల్సో. సో ఇటువంటి వయలేషన్ జరిగితే మాత్రం కంట్రీ ఏం చేస్తుందంటే ఆ సీరియస్నెస్ ఉంటుంది. సో ట్రంప్ కూడా ఏమంటున్నారంటే వాళ్ళకి స్కిల్డ్ కావాలి. ఇప్పుడు మీకు గోల్డెన్ వీసా అని వస్తుంది, ట్రంప్ ఇస్తే ఇటువైపు అంటుండు, అటువైపు గోల్డెన్ వీసా ఇస్తా అంటుండు. అంటే అవర్ కంట్రీ నీడ్ టాలెంటెడ్ స్టెమ్ పీపుల్. గ్లోబల్లీ ఇమ్మిగ్రేషన్ ఇంట్రెస్ట్ ఉండాలి, బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళు వచ్చి ఈ కంట్రీని ఫ్లరిష్ చేయాలి. అటువంటి వాళ్ళు మాకు కావాలి తప్ప మిగతా ఏమాత్రం క్రిమినల్ ఇంటెంట్ ఉన్న వాళ్ళు మా కంట్రీకి అక్కర్లేదు. ఎవరైనా పాస్ట్లో ఉన్నా, కరెంట్లో ఉన్నా, ఫ్యూచర్ ఉన్నా మీకు సిగ్నల్స్ ఇవ్వాలి కదా. మేము ఇంత స్ట్రిక్ట్ ఉంటాము, మీరు గ్రీన్ కార్డు ఉన్నా, వీసా ఉన్నా. ఇప్పుడు కొత్తగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఆర్ యూఎస్సిఎస్ నుంచి ఏమంటారంటే వీసా ఇష్యూ చేస్తే అది పర్మనెంట్ కాదు. మీకు ఇవాళ వీసా ఇష్యూ చేసి ఇంకా 3 ఏళ్ళు మీకు వీసా ఇచ్చింటే 3 ఏళ్ళ లోపల మిమ్మల్ని చెక్ చేయమని ఏం లేదు. మేము ఎవ్రీ టైం మిమ్మల్ని చెక్ చేసుకుంటూనే ఉంటాము. మీరు ఎక్కడెక్కడన్నా తిరుగుతూ వయలేషన్ చేస్తూ నేషనల్ సెక్యూరిటీకి అగనెస్ట్గా మీరు ప్రొటెస్ట్ చేస్తూ తర్వాత ఇదేంటి యూనివర్సిటీలో కానివ్వండి, లేకపోతే రోడ్ల మీద కానివ్వండి, వేరియస్ ఓపెన్ ప్లేస్లలో కానీ మీరు ఏదైనా చేస్తే ఈ వీసాకు రైట్లు లూజ్ అవుతారు, ఇన్అడ్మిసిబుల్ అవుతారు, డిపోర్టేషన్ చేస్తారు. యూ నీడ్ టు రిమూవ్ యువర్ ఓన్ వేస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అడ్మిసిబిలిటీ లైన్లో అని చెప్తున్నారు క్లియర్. వీళ్ళిద్దరు కాదు, ఇంకా ఇది టిపికల్ దట్ లాంగ్వేజ్ అనదర్ 3 years ఉండబోతుంది. అమెరికా వెళ్ళి మన అమ్మాయిలు అబ్బాయిలు ఉద్యోగం చేస్తూ అక్కడి వాళ్ళని పెళ్లి చేసుకోవడం మనం సాధారణంగా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కూడా ఒక మ్యారేజ్ జరిగింది సార్. ఒక తెలుగు అమ్మాయి ఒక అమెరికన్ని పెళ్లి చేసుకుంది.
ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ కొంత సర్ప్రైజింగ్ గా అనిపించాయి. ఇది నిజమేనా అని కూడా అనిపించింది. ముఖ్యంగా ఈ సిటిజన్షిప్ కోసం, గ్రీన్ కార్డు కోసమే ఈమె పెళ్లి చేసుకుంది ఇతన్ని అనే కామెంట్స్ వచ్చాయి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? అంటే సమ్ పర్సంటేజ్ ఉంటుంది. ఐ కెనాట్ మేక్ కామెంట్ అండ్ మీకు ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దట్. కానీ కొందరు లవ్ అండ్ అఫెక్షన్తో కనెక్ట్ అయ్యి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. దాన్ని ఇంతకుముందు మీకు చెప్పాను, ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్. మీరు ఇప్పుడు F1 మీద వచ్చినా H1 మీద వచ్చినా కొంతమంది పిల్లలు ఒకవేళ నచ్చిండ్రు అనుకోండి, కాలేజీలోకి వెళ్తారు కదా, లేకపోతే బయట సోషల్ యాక్టివిటీస్లో వెళ్ళి ఎక్కడైనా కనెక్ట్ అయితే వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు. అంటే లవ్ అండ్ అఫెక్షన్ అంటే నైస్ ట్రాక్. కొందరు ఏం చేస్తుంటారు, కొందరు డబ్బు కోసమనో దానికోసమో దీనికోసమని కూడా గ్రీన్ కార్డులు తీసుకుంటారు. కాకపోతే దానికి ట్రబుల్ ఉంటుంది. దాన్ని వీ డోంట్ ఎంకరేజ్. ఇఫ్ దర్ ఇస్ అ రియల్ వాల్యూ ఉండి అది లవ్ అండ్ అఫెక్షన్ ఉంటే మీరు తీసుకొని గ్రీన్ కార్డు చేయించుకోవచ్చు. యూఎస్ సిటిజన్షిప్ బేస్డ్ మీద వచ్చే గ్రీన్ కార్డులు కూడా బిట్వీన్ 6 to 9 months ఆర్ 6 to 1 year లోపలే వస్తాయి. చాలా ఫాస్ట్గా వస్తాయి గ్రీన్ కార్డు. సో అండ్ విత్ ఇన్ ద కంట్రీ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ చేయొచ్చు. కంట్రీ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, కాన్సులేట్ ప్రాసెసింగ్ చేయాల్సిన అవసరం లేదు, వీసా అటెండ్ కూడా అవసరం లేదు. గ్రీన్ కార్డ్ డైరెక్ట్ ఇంటికే వస్తుంది. అమెరికాలో ఉంటాయి. ఇప్పుడు F1 స్టూడెంట్ అమ్మాయి ఉందనుకోండి, అమెరికా అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, కంట్రీ లోపలనే మేము ఇప్పుడు మన వాళ్ళు సీనియర్లు వెళ్ళిన పిల్లలు అబ్బాయిలు యూఎస్ సిటిజన్లు ఉన్నారు కదా, ఇప్పుడు ఇండియా నుంచి కొత్తగా వచ్చిన అమ్మాయిలు ఉన్న వాళ్ళకి కూడా మేము ఇమిగ్రేషన్ చేస్తాం మన ఆఫీస్ నుంచి. సో దాన్ని మ్యారేజ్ బేస్డ్ గ్రీన్ కార్డ్ అంటారు. సో విత్ ఇన్ ద కంట్రీలోనే F1 వీసా నుంచి ద చేంజ్ ఆఫ్ స్టేటస్ ఆర్ ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ విల్ హ్యాపెన్ అండ్ దే ఇష్యూ ఎ గ్రీన్ కార్డ్. కాకపోతే దే ఆర్గనైజ్ అన్ ఇంటర్వ్యూ బిఫోర్ దే ఇష్యూ ద గ్రీన్ కార్డ్. అంటే మంత్స్ లోనే వచ్చేస్తుంది. 6 months to 1 year లోపలనే వచ్చేస్తుంది గ్రీన్ కార్డ్ విత్ ఇన్ ద కంట్రీ. దే డోంట్ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ. అంటే ఈ కామెంట్స్ లో నిజం లేదు అనుకోవడానికి కూడా లేదు. చేయొచ్చు, అట్లా కూడా జరుగుతాయి. నేను అనేది అది జరగట్లేదు చేయట్లేదు అనలేము. మన వాళ్ళు అడ్వాంటేజ్ ఇప్పుడు మన స్టూడెంట్స్ అంతా ఏం పని చేశారో అందరం చూసాం కదా. సో ఇవన్నీ చూసాక ఇవి చేయరని మేమేం అనుకోవట్లేదు, చేస్తారు. కానీ యుఎస్సిఎస్ గమనించి చేస్తే దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్యాన్సల్ దట్ గ్రీన్ కార్డ్. ఇప్పుడు మీరు చెప్పిన గ్రీన్ కార్డు దే హ్యావ్ ఎవ్రీ రైట్. వయలేషన్స్లో ఇవి ఉంది, వాళ్ళు మనీ కోసమో ఇంకా ఇమిగ్రేషన్ ఇంటెంట్ బెనిఫిట్ కోసమో వీళ్ళు గ్రీన్ కార్డ్ తెచ్చుకున్నారు, అప్లై చేశారని తెలిస్తే ఇప్పుడు కాదు 10 ఏళ్ల తర్వాత కూడా క్యాన్సిల్ చేస్తారు. మన రీసెంట్గా ఒక అబ్బాయి 15 ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నాడు, స్టూడెంట్ వచ్చాడు. స్టూడెంట్ కాదు, ఇప్పుడు H1B మీద ఉన్నారు. వచ్చాక అంత బాగానే జరుగుతుంది, అంత బాగానే ఉన్నాడు. హీఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఏ కంపెనీ రిజిస్ట్రేషన్. అంటే ఆ కంపెనీకి పనిచేస్తున్నాడు ఆఫ్లైన్లో. H1B ఒక కంపెనీ ఉంది, ఇంకో కంపెనీకి పనిచేస్తున్నాడు. సో అది కంట్రీ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు సెకండరీ ఇన్స్పెక్షన్కి తీసుకెళ్లారు. ఫోన్ తీసుకొని డౌన్లోడ్ చేశారు. డౌన్లోడ్ చేస్తే ఈయనకి ఆ కంపెనీకి లింక్స్ తెలిసాక టెస్ట్ చేస్తే అందులో ఈయనకు లింక్స్ ఉన్నాయి. సో బీయింగ్ అన్ H1 హోల్డరు నువ్వు ఆ సేమ్ కంపెనీకి నువ్వు పనిచేయొద్దని చెప్పేసి 15 years తర్వాత వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉంటే అమెరికాలో దాన్ని క్యాన్సిల్ చేసి పంపించేశారు ఇండియాకి. డిపోర్టెడ్. ఇలా కూడా జరుగుతున్నాయి, చాలా జరుగుతుంది. ఏదైనా రూల్స్ ప్రకారం ఉండాలి అంతే. అంతే స్ట్రేట్గా ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉందండి. Step 1, Step 2, Step 3 మీరు ఫాలో అయితే ఈ ప్రొసీజర్గా యు ఆర్ గుడ్. ఇఫ్ యూ వయలేట్ దిస్ థింగ్ యు ఆర్ డన్. వయలేట్ చేశాక ఇవాళ వయలేట్ చేసినా 10 years వయలేట్ చేసినా, అంటే పాస్ట్ 10 years బ్యాక్ వయలేట్ చేసినా పోర్ట్ ఆఫ్, ఎందుకంటే కంట్రీ ఇన్ అండ్ అవుట్ వద్దంటే ఆ గేట్ వే ఉంటుంది కదా, అక్కడ స్క్రీనింగ్ జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు. సో ఎక్కడ మిస్టేక్స్ అయినా అక్కడ కనబడుతుంది. ఈ అన్ని చెక్లు చేస్తారు ఇక్కడ ఎక్కడైతే ఉంటే, ఎందుకంటే ఆ కంట్రీ సెక్యూర్ కంట్రీ ఉంచుకోవాలి కదా. లోపలికి వచ్చి టెర్రరిజం చేస్తా అంటే వెల్కమ్. ఎందుకంటే ఎప్పుడైతే September 11, 2001లో జరిగిందో దాని తర్వాత వాళ్ళు చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు, మెజర్మెంట్స్ తీసుకున్నారు. సో ఇక్కడ గ్యాప్ వచ్చినా కూడా వాళ్ళని చేయాలనేదే ఉద్దేశంతోనే జరుగుతుంది. సార్ ఇక్కడ మన దేశంలో మన సామాజిక వర్గంలో పెద్దలు కుదిర్చిన పెళ్లి, కట్న కానుకలు ఇచ్చి ఎంతో గ్రాండ్గా చేసిన పెళ్లిళ్ళకే గ్యారంటీ ఉండట్లేదు. అలాంటిది మన వాళ్ళు వెళ్ళి అమెరికన్స్ని పెళ్లి చేసుకుని ఆ తర్వాత మీరన్నట్టుగా 6 నెలల్లో గ్రీన్ కార్డ్ వచ్చి ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవలో ఏదో జరిగి విడిపోవాల్సిన పరిస్థితి వస్తే ఆ గ్రీన్ కార్డ్ సంగతి ఏంటి? గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ది బెస్ట్ క్వశ్చన్ యూ ఆస్క్డ్. హిస్టారికల్గా ఇవి జరుగుతున్నాయి, ఇది నాట్ న్యూ. మీరు వాళ్ళు చెప్పింది లాస్ట్ 27 years నుంచి కూడా వీ విట్నెస్డ్ నెంబర్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్, ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ వచ్చాయి. గ్రీన్ కార్డ్ పెండింగ్ స్టేటస్లో ఉన్నప్పుడు ఒక రకమైన జడ్జిమెంట్ వస్తుంది. గ్రీన్ కార్డ్ కంప్లీట్ వచ్చాక, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గ్రీన్ కార్డ్ వచ్చింది అనుకోండి మ్యారేజ్ అయ్యాక ఆ బేస్డ్ మీద, అప్పుడు డివోర్స్ అయినా కూడా వీళ్ళ గ్రీన్ కార్డ్ వెనకకి తీసుకోరు. గ్రీన్ కార్డ్ దే హ్యావ్ ఎంటైటిల్మెంట్. గ్రీన్ కార్డ్ ఫైలింగ్ స్టేటస్లో ఏదైనా గ్యాప్ వస్తే అప్పుడు దే లూజ్ దట్ గ్రీన్ కార్డ్. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ ఇది ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ కాబట్టి ఫ్యామిలీ కలిసి ఉండాలని కోరుకుంటారు. ఏది ప్రాసెస్లో అట్లీస్ట్ డ్యూరింగ్ ద ప్రాసెస్, ఇన్ కేస్ ఆ ప్రాసెస్లో ఏదైనా మిస్టేక్స్ జరిగి ఏదైనా ఇష్యూస్ వచ్చి ఏదైనా రకరకాలైతే దెన్ దే హ్యావ్ ఎన్ ఆప్షన్ టు క్యాన్సిల్. సమ్టైమ్స్ అన్ఇంటెన్షనల్ ఆర్ ఇంటెన్షనల్ కొన్ని సంఘటనలు జరుగుతాయి కదా. అందులో ఒకసారి మేము ఒక కేసు వీ డెల్ట్ విత్ ఇట్. అబ్బాయి చనిపోయాడు,
బైక్ రైడ్లో. దిస్ ఇస్ హ్యాపెండ్ ఇన్ 2011 సమ్ టైమ్ 11 or 12 టైం 11లో 2010 to 11 మధ్యలో. సో పెళ్ళయింది, ఆ అమ్మాయిది అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టాటస్ ఫైల్ చేశాక అబ్బాయి చనిపోతే దానికి మళ్ళీ వీ ఫాట్ విత్ USCIS అండ్ వీ మేక్ షూర్ బికాజ్ ఇట్స్ పెండింగ్, ఇట్స్ నాట్ కంప్లీట్లీ అప్రూవ్డ్. వీ వర్క్ విత్ ద గవర్నమెంట్ అండ్ దట్ లేడీ వీ మేక్ షూర్ షీ గెట్ ద గ్రీన్ కార్డ్ అండ్ షీ అచీవ్డ్ ఇట్. ఆమె గ్రీన్ కార్డ్ వచ్చింది. పిల్లల సంగతి ఏంటి సార్? పిల్లలు పుడతారు కదా, పుడితే ఇప్పుడు ఇంకా బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉంది కదా, దే బార్న్ ఇన్ US కాబట్టి రైట్ నౌ యాజ్ వీ స్పీక్ దే హ్యావ్ బర్త్ రైట్ సిటిజన్షిప్. హిస్టారికల్గా కూడా ఉంది కాబట్టి దే బికమ్ ఎన్ బై బర్త్ సిటిజన్. కోర్ట్స్ ఎలాగో ఇప్పుడు స్టే ఇచ్చాయి కాబట్టి అయినా సరే అందరూ ఫారినర్స్ భయపడుతూనే ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారంటే ఇప్పుడు కొత్త ఫార్ములా ఏంటంటే లోకల్ కోర్ట్స్ స్టే ఇచ్చాయి. సో రేపు కొత్త పాలసీ ఏం రాబోతుందంటే లోకల్ కోర్ట్స్ ఇచ్చే జడ్జిమెంట్ మీద ఫెడరల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ కావద్దు అనేది కొత్త ఫార్ములా తీసుకొస్తున్నారు. ప్రెసిడెంట్గా నాకు అథారిటీ ఉంది, మై ఇంట్రెస్ట్ ఈజ్ కంట్రీ ఇంట్రెస్ట్, వీఆర్ లుకింగ్ ఇస్ ద కంట్రీ నేషనల్ ఇంట్రెస్ట్. మీరు లోకల్ మీ జడ్జిమెంట్ అంతా స్టేట్ స్పెసిఫిక్. అమెరికా ఎలా ఉంటుందంటే దట్ ఈస్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా ఈజ్ యూనియన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో అమెరికాలో స్టేట్స్కి ఎక్కువ పవర్ ఉంటుంది, ఇండియాలో ఫెడరల్కి ఎక్కువ పవర్ ఉంటుంది. ఇక్కడ ఈ ఇండియన్ కంట్రీలో ఫెడరల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది, స్టేట్కి తక్కువ ఉంటుంది. స్టేట్ లిస్టు, ఫెడరల్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అని ఉంటుంది. అందులో మెజారిటీ కంట్రోల్ అంతా ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. వేరేజ్ అమెరికాలో ఎలా ఉంటుందంటే అన్ని కంట్రీల్లోకి ఒక్కొక్క కంట్రీలోకి స్టేట్లు యాడ్ అయ్యేటప్పుడే రూల్స్ పెట్టుకున్నారు వాళ్ళు. మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటా అంటేనే మీ కంట్రీలో జాయిన్ అవుతామని. అందుకోసం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు. సో వాళ్ళు అప్పుడు ఏదైతే రూల్స్ పెట్టుకున్నారో ఆ రూల్స్కి బైండ్ అయి ఉంటేనే మేము అందులో ఉంటాం, లేకపోతే మేము వినం మీకు అని చెప్పి ఒక ఫార్ములా ఉందన్నట్టు. సో అందులో ఉన్న దానిలో ఏదైనా ఇష్యూస్ ఉంటే వీళ్ళు అడ్రస్ చేస్తారు, స్టేట్ స్పెసిఫిక్ లాస్. బట్ ఇమిగ్రేషన్ లా ఇస్ ద ఫెడరల్ లా. సో మీరు ఫెడరల్ లా దానిలో మీరు స్టేట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇప్పుడు మనకు వైట్ హౌస్ వాళ్ళు కానీ లేకపోతే ఫెడరల్ డిపార్ట్మెంట్స్ కానీ మాట్లాడుతున్నాయి. మీరు స్టేట్ ఆబ్జెక్ట్ చేస్తే మేము ఫెడరల్ డెసిషన్ ఎట్లా ఆపుతాం? బికాజ్ ఇప్పుడు ఫ్యామిలీ లా, రియల్ ఎస్టేట్ లా, ట్యాక్సేషన్స్, కొన్ని ఇన్కార్పొరేషన్ లా, ఇవన్నీ ఏంటంటే స్టేట్ స్పెసిఫిక్ లాస్. ఇమిగ్రేషన్ లా ఇస్ ద ఫెడరల్ లా. అమెరికన్ టెరిటరీలో ఉన్న 50 రాష్ట్రాలు లేకపోతే అమెరికన్ టెరిటరీ అవుట్ సైడ్ యూఎస్లో ఉన్న టెరిటరీస్ కొన్ని ఉన్నాయి, గ్వాము, ఇటువంటి పోర్టరికో, వంటివి ఉంటాయి కదా. సో అటువంటి వాటిలలో ఉన్న వాళ్ళకు కూడా ఈ ఇమిగ్రేషన్లో అప్లై అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రీన్ కార్డ్కి సంబంధించి ఉన్న డౌట్స్ అన్నిటికీ చాలా మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.